ఈ ఉదయకాల సమయంలో మనమందరము ఒక్కసారి మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభు అయిన యేసును మన హృదయాల్లో స్మరించుకుందాం. ఆయన నిత్య జీవుడని, ఆయన పరమ తండ్రి అని మన హృదయాలలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణాన్ని సైతం మన కోసం అర్పించుటకు పరమ నుండి ఈ లోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరములు యేసుక్రీస్తు మనలాగా నరునిగా సామాన్య మానవునిగా ఈ లోకంలో జీవించి ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం తన రక్తాన్ని ఈ లోకంలో మన కోసం దారపోశాడు. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తును మనమందరం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, కొనియాడదాం, ప్రార్థిద్దాం. ఆయన మన తండ్రి, ఆయన మన పరమ తండ్రి. ఆయన స్వత హస్తాల ద్వారా మనల్ని సృజించినటువంటి దేవుడు. నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడు. ఈ లోకంలో ఆయన తప్ప మనకు సహాయకుడు ఎవ్వరూ లేరు. ఆయన నామాన్ని మాత్రమే మనం గణపరచాలి. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము ఘనమైన నామము. అలాంటి మన నిజదేవుడు, అలాంటి నిజమైన ప్రభువు మనకు తండ్రి అయినందుకు క్రైస్తవులంగా మనందరం గర్విద్దాం. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఆయనను విడవక ఎడబాయక ప్రభువును అనుసరిద్దాం, ఆయన మార్గాన్ని అనుసరిద్దాం, ఆయన చేయి పట్టుకొని నడుద్దాం. సర్వము ఆయన చూసుకుంటాడు. మన జీవితాల్లో ఏ ఆపద, ఏ శోధన, ఏ ఆటంకములు వచ్చినను ఆయనను ప్రార్థించు, ఆయన శక్తి బలము మనకు అనుగ్రహిస్తాడని ప్రతి హృదయంలో విశ్వాసంతో మనము ఆయనను ప్రార్థిద్దాం. ఆయన ఒక్క క్షణము మనలను విడిచిన ఎడల మన జీవితాలు ఏమైపోతాయో ఈ పాట ద్వారా మనము ఈ పాటను పాడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తును ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిలా బ్రతుకుచున్నానయ్యా.
క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. ఎన్నడు నిదురించగా నన్ను పాప వలె చెడివాడవు. ఎన్నడు నిదురించగా నన్ను పాప వలె చెడివాడవు. కాపరి అయిన నీ మందలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరి అయిన నీ మందలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదును తెలియదయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యున్నత సింహాసనాసీనుడు. 6 రోజుల్లో ఆయన మాట ద్వారా ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు. భూమి ఆయన పాద సన్నిధి, ఆకాశము ఆయన సింహాసనము, సర్వమును ఆయన హస్తం ద్వారా సృజించినటువంటి దేవుడు. మహోన్నతుడు, బలమైన దేవుడు, సమాధానకర్త. ఆయనను కనుపరుచుట మనకెంతో ధన్యత. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీకు నాకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మిమ్మల్ని విడవను ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడు. ఎన్నడూ మిమ్మల్ని మీ నుండి నేను దూరం కానని సెలవిచ్చినటువంటి దేవుడు. ఆయన ఒక్క క్షణము, ఒక్క నిమిషము, ఒక రోజు, ఒక నెల, ఇలా సమయంలో ఏ సమయమునైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని వెంటనే నడుస్తూ మనల్ని చేయి పట్టుకొని కాపాడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయనను మనమందరము మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. మన ఆయుష్కాలము 60 సంవత్సరములు, 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములను సెలవిచ్చి ఉన్నాడు. మన ఆయుష్కాలం చాలా చిన్నది. ఈ 60-70 సంవత్సరాల్లోనే మన విశ్వాసం ఈ లోకంలో కాపాడుకోమని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. పరలోక రాజ్య వారసత్వం ఆయన వలనే సాధ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనను విశ్వసించని ఎడల పరలోక రాజ్య వారసత్వానికి మనము అర్హులము కాము. మనం ఎవరైనా తప్పు చేయొచ్చు, ప్రతి ఒక్కరం తప్పు చేయుచున్న వారమే. మన తప్పులను ఒప్పుకొని ఆయన ముందు సాగిలపడి ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించిన ఎడల ఆయన ప్రేమామూర్తి, క్షమాగుణం కలిగినటువంటి దేవుడు. 100,000 సార్లు తప్పులు చేసి క్షమించమని అడిగినను మరలా మనను ప్రేమిస్తూ మన కోసము ఎదురు చూస్తున్నటువంటి దేవుడిని ఒక్కసారి ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. ఆశ్చర్యకరుడైనటువంటి మన దేవుణ్ణి మనమందరం మనస్ఫూర్తిగా కీర్తిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ
స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్తా స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీరాకమిచి విమోచించినవే నా రక్షణకర్తా స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీరాకమిచి